బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో కనుమ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. భోగ్యాల భోగి సిరి సంపదల సంక్రాంతిని ఘనంగా జరుపుకున్న ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మరో ముఖ్యమైన పండుగ కనుమ పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కనుమ అంటేనే కక్క ముక్క కంపల్సరీ ఉండాల్సిందే. భోజన ప్రియులకు అటు మాంసాహారులకి అతి ఇష్టమైనటువంటి సంక్రాంతి పండగలో ఉన్నటువంటి కనుమ పండగకి రష్ చూస్తున్నాం. ప్రస్తుతం మనం నాన్ వెజ్ మార్కెట్లో ఉన్నాం. అసలు ఇంకా కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చికెన్ మటన్తో పాటు అటు ఫిష్ కూడా మంచి డిమాండ్ ఉంది. దీంతో రేట్లు కూడా కొంచెం తారాస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూద్దాం. అన్న, బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. సూపర్ హిట్ లో ఉంది అంతా. బిజినెస్ ఇవాళ అదిరిపోయింది. బిజినెస్ ఇవాళ సూపర్. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా రికార్డు బ్రేక్ అండి ఈసారి. బాగుంది బిజినెస్. రేట్లు ఏమైనా పెరిగాయా? లేదండి, మామూలే. 180 రూపాయలు కిలో మామూలు రేటే. బాగా తక్కువే ఉంది రేటు, పర్లేదు. మనకి ఇక్కడ చూస్తుంటే చికెన్ రేట్ అయితే మామూలు సాధారణంగా ఉన్నట్టు ఉంది. కాకపోతే ఈ సీ ఫుడ్స్ ఏదైతే ఉందో, రొయ్యలు ఇలాంటి పరిస్థితి అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు పరిస్థితి ఉంది. సరే, ఏం కొందామని వచ్చారు? ఎలా ఉంది ఈరోజు కనుమ? చెప్పండి, చాలా బాగుంది. ఏం కొందామని వచ్చారు? ఎలా ఉన్నాయి మార్కెట్ రేట్? మామూలుగానే ఉందండి, ఎంత పెరగలేదు. మరోవైపు రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అటు చికెన్ మార్కెట్ చూస్తున్నాం, అసలు ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సార్, ఏం కొన్నారు? ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు ఇవాళ బాగా ఇదిగానే ఉన్నాయి. పెరిగాయా? పెరిగాయి, గతం కన్నా బాగా పెరిగాయి. 250 త్వరలో కొన్నాను. 250 చేసి త్వరలో కొన్నాను కేజీ. 200 చేసి చికెన్. మీరు ఏం కొన్నారు? ఎలా ఉన్నాయి రేట్స్? కానీ రేట్లు బాగా ఉన్నాయన్న, బాగా ఉన్నాయి. ఏం చెప్పాలి, ఇంక తినాలి కాబట్టి తింటున్నాం అంతే. అయితే ఒకవైపు రేట్లు కొంతమంది సంతృప్తి చేస్తున్నారు, మరోవైపు ఎక్కువ రేట్లు పెరిగాయని చెప్తున్నారు. సార్, ఏం కొన్నారు? ఎలా ఉంది మార్కెట్ ఇప్పుడు? ఎక్సలెంట్ గా ఉందండి. ఫెస్టివల్ కదా, చికెన్ తీసుకున్నా, ఫిష్, రిలేషన్స్ వచ్చారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి అందరు కూడా. అంటే కనుమ అంటేనే నాన్ వెజ్ పండుగ. నాన్ వెజ్ పండుగ కింద లెక్కేది. సో వీఆర్ వెరీ హ్యాపీ సార్. బాగుంది, ఫ్రెష్ గా స్టాక్, మెటీరియల్, చాలా మంది కూడా వచ్చారు. గత సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మన సంక్రాంతి సంబరాల్లో కానీ, ఇటు కనుమ ఫెస్టివల్లో కానీ? లేదు, ఈ సంవత్సరం చాలా బాగుంది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రేట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? రేట్స్ యావరేజ్, ప్రతి సంవత్సరం ఉండేలాగే ఉన్నాయి. రేట్స్ విషయంలో ఏం పెంచడం అది లేదు. కొత్త మోదీ గారు కొత్త నోట్లు అవన్నీ కూడా యూజ్ లో పెట్టి కొంటున్నాం అన్ని కూడా. అదే, కొత్త నోట్లు ఆల్రెడీ చలామణిలోకి వచ్చేయడంతో మాకు పండుగ కూడా చాలా ఘనంగా జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మరోవైపు అమ్మ, ఏం కొన్నారు? ఎలా ఉన్నాయి మార్కెట్ రేట్స్? కానీ మార్కెట్ రేట్లు బేభత్సంగా ఉన్నాయి. ఏం కొన్నారు? ఇవాళ పండగ కదా, రొయ్యలు చాలా ఎక్కువగా ఉందండి కదా. 400 కేజీ. 400 కేజీ ఉంది. ఎలా కనుమ పండుగ ఎలా జరుపుకుంటున్నారు? హ్యాపీగా బాగానే జరుగుతుంది. ఇది చాలా మనం చూస్తున్నాం, చాలా రష్ గా ఉన్నటువంటి పరిస్థితి. అసలు మనం నడవలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఈ నాన్ వెజ్ మార్కెట్ లో ఉంది. కనుమని చాలా ఘనంగా జరుపుకోవడానికి విజయవాడ వాసులంతా నాన్ వెజ్ మార్కెట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కెమెరామెన్ మేరాతో